శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 9వ తేదీ సెప్టెంబర్ నెల 2025 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో రాహు గారి సంచారం చాలా చాలా బాగుంది. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం చాలా చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో కుజుని సంచారము బాగుంది. అయితే ఈ కుజుని మీద శని గారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ గ్రహణం అనేది 1-2 రోజుల క్రితమే ఏర్పడి ఉన్నది, చంద్రగ్రహణం. దీని కారణం చేత మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలండి. మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఎలా ఉన్నా, అనుకూలత ఎలా ఉన్నా, గ్రహణం లాభస్థానంలో పట్టి ఉన్న కారణం చేత ఇంకా ఒక నెల రోజుల వరకు అత్యద్భుతమైన ఫలితాలు మీకు ఉంటూ ఉన్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. మీకు అనుకూలమైనటువంటి గ్రహణ ప్రభావం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది, మనోధారుఢ్యాన్ని పెంచుతుంది, మంచి నిర్ణయాలు తీసుకునేటట్టుగా చేస్తుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలని కూడా ఇస్తుంది, అపవాదుల్ని తగ్గిస్తుంది. అనేక విషయాలలో మీకు సత్ఫలితాలు, అనుకూల ఫలితాలు ఉండేటట్టుగా చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, చంద్రగ్రహ స్తోత్రాలు పఠించండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, శనిగారి యొక్క స్తోత్రాలు పఠించండి అని చెప్పి తెలియజేస్తూ, అనుకూలత సిద్ధించాలి అని గట్టిగా మనస్సంకల్పం చేసుకోండి. అభివృద్ధి మార్గంలో ఉంటారు. మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ద్వితీయం గాని, అనుకూలమైనటువంటి లాభస్థానం గాని చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే చతుర్థం కూడా యోగిస్తోంది బుధుడి చేత, బుధాదిత్య యోగం చేత. కొనుగోలు అమ్మకాల విషయాలు బాగుంటాయి, కుటుంబం బాగుంటుంది, వాక్కు బాగుంటుంది, విద్య బాగుంటుంది, వ్యక్తిత్వం బాగుంటుంది, ప్రశంసలు అందుకుంటారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, వస్త్రలాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే పితృవర్గ రీత్యా బాగుంటారు, ఉద్యోగ రీత్యా కూడా మానసికమైన ప్రశాంతత ఉంటుంది. ఇక జాగ్రత్తల అంశాలకు వస్తే సంతాన రీత్యా అధిక జాగ్రత్తలు తీసుకోండి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కోర్టు విషయాలు తప్ప మిగతా బాగుంటాయి. ఇది కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకునేటటువంటి అంశంగానే తెలియజెప్తూ ఉన్నాను. ఇక 2 రోజుల క్రితం జరిగినటువంటి గ్రహణం యొక్క ఫలితాలు కూడా వీరికి చాలా చాలా బాగుంటూ ఉండడంతో మనశ్శాంతిగా ఉంటారు, అభివృద్ధి పథంలో వెళ్తూ ఉంటారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతూ ఉంటాయి. కృషిని మటుకు ఆపకుండా దానిని వృద్ధి చేసుకుంటూ వెళ్ళండి, కృషి చేసుకుంటూ వెళ్ళండి. అనేక విధాల మీకు మంచి జరుగుతుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు మటుకు పఠించడం మానవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము, శుక్రగ్రహ సంచారము, రవి బుధ కేతువుల సంచారము చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే 5 గ్రహాలు అద్భుతంగా ఉన్నాయో మీకు చాలా చాలా పట్టిందల్లా బంగారమే. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము కూడా చాలా బాగుంది. అయితే శని గారితో కలిసి ఉన్న కారణం చేత కొంచెం వైరాగ్య భావనలు, మానసిక వేదనలు ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఉద్యోగ జీవితంలో కాస్త టెన్షన్ ఉంటూ ఉంటుంది. అలాగే ఒక ఉపశమనం కలిగించే వార్త కూడా ఉంటుంది. 2 పరస్పర విభిన్నమైనటువంటి వార్తలు ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు ఒకటి చూసి బాధపడాలా, ఇంకోటి చూసి ఆనందపడాలా అనేటటువంటి మీమాంసలో ఉంటారు. గురువు గారి యొక్క స్థితి సంచారము మీకు శుభకరమే అవుతూ ఉంది. కాబట్టి అన్ని విధాల శుభవార్త శ్రవణాలే ఎక్కువగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, ఐకమత్యం బాగుంటుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టి వ్యాపారం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. వ్యాపారాలు బాగుంటాయి, ఐకమత్యం బాగుంటుంది, ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తి లభిస్తుంది, వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలంగా ఉంది. అనేక విధాల బాగుంది. ఒక్క కోర్టు విషయాలు మటుకు పక్కకు పెట్టేసేయండి. మిగతా విషయాలలో అనుకూలత బాగా సిద్ధిస్తూ ఉన్న కారణం చేత గురుగ్రహ జపము చేయండి, గురువు ఆలయాలకు వెళ్ళండి, సాక్షాత్తు గురు దర్శనం చేసుకొని గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి, మరింతగా శోభిస్తారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహు దోషకారిగా ఉన్నారు. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవి కేతువులు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇక నవమ స్థానంలో శని చంద్రులు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్న కారణం చేత
కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఉన్నది. అలాగే అష్టమ స్థానంలోనే ఏర్పడి ఉన్నది. చంద్రగ్రహణం 2 రోజుల క్రితమే జరిగి ఉన్నది కాబట్టి ఈ ప్రభావం కూడా ఇంకా ఉంటూ ఉంటుంది. కాబట్టి చంద్రగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. రాశి యొక్క అధినేత ఎవరైతే ఉన్నారో చంద్రుడు, వారి యొక్క స్థితి సంచారము అష్టమ స్థానంలో జరుగుతూ ఉండగా రాహు గ్రస్తమయ్యారు కాబట్టి ఇక్కడ అధికమైనటువంటి జాగ్రత్తలు వహించవలసిన పరిస్థితి ఉంది. కుటుంబంలో ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తృతీయంలో కుజుడు గారు బాగుంటూ ఉన్నప్పటికీ కూడా శని గారి దృష్టి సంచారం చేత ఇక్కడ దోషాలు ఏర్పడి ప్రయాణాల విషయంలో కానీ, అన్నదమ్ముల ఐకమత్యం విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, బంధువర్గ రీత్యా కానీ చిన్నపాటి ఇబ్బందులే కనబడుతున్నాయి. అలాగే కొనుగోలు అమ్మకాలకు సంబంధించి, స్థిర చరాస్తులకి సంబంధించి, వాహనాలకి సంబంధించి, వీటికి సంబంధించి ఏమైనా కొనుగోలు చేద్దాం అనుకుంటే అందులో కొంచెం నష్టం కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఏవైనా సరే వాయిదా వేసుకోండి. రాశిలో శుక్ర సంచారం బాగుంది, వ్యయస్థానంలో గురుగారు బాగున్నారు. ఎప్పుడైతే ఇక్కడ గురు శుక్రులు ఇద్దరి యొక్క సంచార విశేషము శుభకరంగా ఉంటూ ఉన్నదో గురువుగారి యొక్క అనుగ్రహం ఉన్నట్టే లెక్క. ఇద్దరు గురువులే, ఒకరు రాక్షస గురువు, ఒకరు దేవతల గురువు. అయినప్పటికీ కూడా గురువులు గురువులే కాబట్టి ఎప్పుడైతే గురువుల యొక్క అనుగ్రహం బాగా కనిపిస్తూ ఉన్నదో మీరు గురుగ్రహానికి మంచిగా జపం చేయించుకోండి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు సిద్ధిస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. మాట తీరు బాగుంటుంది, క్రమశిక్షణ బాగుంటుంది, సంతాన రీత్యా కూడా కాస్త ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే పరువు ప్రతిష్టలు పెరుగుతాయి, దైవ కార్యాలు బాగా చేస్తారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి విషయాలనే తెలియజెప్తూ భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ విషయము. ఏదైనా పెట్టుబడులు పెట్టవలసి వస్తే కూడా కొన్నాళ్ళు వాయిదా వేయండి. ఇది కూడా చెప్పదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా, చంద్రగ్రహ స్తోత్రాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి సప్తమ స్థానంలోనే రాహుగ్రహ సంచారము, రాశిలో రవిబుధ కేతు సంచారము, ద్వితీయంలో కుజుడు, అష్టమంలో శనిగారు. ఇవి చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు. మీరు పరిహారాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఈ పరిహారాలు కూడా జపము చేసుకోవడం ద్వారా చాలా వరకు పరిహరింపజేసుకోవచ్చు ఈ దోషాలని. ఇది చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా నిందలు వేసేవారు మీ పక్కన ఉంటారు. కుటుంబంలో ఐకమత్యం తక్కువగా కనిపిస్తోంది. అలాగే ఆదాయం అనేది కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి. కుటుంబం మీద ఎవరైనా ఏదైనా అపవాదు మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితి. ఇలాంటి వాటన్నిటినీ మీరు తట్టుకొని నిలబడి పోరాడి మళ్ళీ మామూలు స్థితికి రావాలి అంటే మనోబలాన్ని పెంచుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారు మీకు అనేక విధాల లాభాలను ఇస్తారు. అయితే మీ ప్రయత్నం కూడా ఉండాలి. ఇక్కడ మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేదు కాబట్టి, అననుకూలతే ఉంది కాబట్టి గురుగ్రహ జపాలు, హోమాలు ఇలాంటివి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాహుగ్రహం ముఖ్యంగా సప్తమంలో ఉంది. భార్యాభర్తలను విడగొట్టడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. విడిపోవడం అనేది లేకుండా ఓర్పు కలిగి ఉండండి. మరింత శుభకరంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ఇష్టదేవతారాధన చాలా చాలా మంచిది. అనుకూలమైనటువంటి చంద్రగ్రహ ప్రభావం మంచి విషయాలని, మంచి అంశాలని, మంచి ఫలితాలని ఇస్తూ ఉన్నది. అయితే రాశిలోనే పాతుకుపోయినట్టుగా ఉన్నటువంటి కుజుడు, రాశిని చూస్తున్నటువంటి శనిగారు వారి వారి యొక్క నియమిత కాలాలు దాటకపోవడం చేత ఇంకా రాశిలోనే సంచరిస్తూ ఉన్న కారణం చేత కొంత మనసుకి హాని చేసేటటువంటివి, అంటే మానసికమైన అశాంతి కలిగే అంశాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైనా కోర్టు విషయాలున్నా, ఆర్థికపరమైన విషయాలున్నా, కొనుగోలు అమ్మకాల విషయాలున్నా, ఏదైనా ఉద్యోగ జీవితంలో మీరు కింది స్థాయి ఉద్యోగి అయినా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో ఏమైనా అవమానాలు ఉన్నాయా అనేది ఉన్నది.
ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం బాగుంది. ఊహించని విధంగా లాభాలుంటాయి. ధనలాభం బాగుంది కదా, అన్నీ బాగున్నాయి అని చెప్పడానికి రాదు. మానసిక అశాంతి ఉండేటటువంటి అవకాశం ఉంది. అయితే వీరికి వివాహాది శుభకార్యాలు కుదరడానికి కొంచెం దగ్గరకు వస్తున్నట్టుగా అనిపిస్తాయి. జాగ్రత్తగా ఎంచుకొని మంచి సంబంధాన్ని నిర్ణయం చేసుకోండి అని చెప్పి ఒక సూచన చేస్తూ ఉన్నాను. ధనము ఖర్చు ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి. ఏదైనా అమ్మకాలు కొనుగోలు విషయంలో ధనము మీ చేతికి తక్కువ వచ్చేటటువంటి పరిస్థితి. మీరు ఈ కొనుగోలు వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్టయితే మీరు ఎక్కువ ధనం పెట్టి కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి. నవగ్రహాల జపం చేసుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. మానసికమైన ప్రశాంతతకి కారణమవుతుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో శనిగారు చాలా బాగున్నారు. అలాగే నవమ స్థానంలో గురువుగారు బాగున్నారు. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో రవి బుధ కేతువులు బాగున్నారు. ఎప్పుడైతే 6 గ్రహాల యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోందో వీరికి ఇక తిరుగులేదు అని చెప్పాలి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకునేటటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటి అంటే, కుటుంబ రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాతృవర్గ రీత్యా కూడా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వారు మీకు కలిసి వచ్చేటటువంటి కాలం అంశమే అయినప్పటికీ కొన్ని రకాలుగా ఒక్కొక్కసారి ఉన్నట్టుగా ఉండి ఏదో ఒక అవాంతరం వచ్చి పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ఉండేటటువంటి పరిస్థితి. సంతాన రీత్యా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా అధిక శ్రమ పడవలసి వస్తుంది. బంధువర్గ రీత్యా కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భార్యాభర్తల అనుకూలత రీత్యా కూడా అంత పూర్తిగా అనుకూలత లేదు. పిత్రార్జితాలు బాగున్నాయి. కోర్టు విషయాలు మటుకు పక్కకు పెట్టండి. ఇక దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, అనుకూలమైనటువంటి తీర్థయాత్రలు చేస్తారు, ఇష్టదేవత ఆరాధనలు చేస్తారు, దైవభక్తి చాలా చాలా బాగుంది, దైవ కార్యాలు చేస్తారు. అనేక విధాల ఉద్యోగ జీవితంలో తృప్తి ఉంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. అనేక విధాల సంతోషంగా ఉన్నారు. మీరు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఈ గ్రహణం వచ్చి ఉన్న కారణం చేత చంద్రగ్రహ రాహుగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మనశ్శాంతి బాగా ఎక్కువ అవుతుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయా అంటే, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. దశమ స్థానంలో రవి గారు బాగున్నారు. ఏకాదశంలో కుజుడు బాగున్నారు. అయితే నవమ స్థానంలోని శుక్రాచార్యుల సంచారము తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా కొంత ఇబ్బందికి లోను చేసేటట్టే ఉన్నాయి. అవి బాగున్నప్పటికీ కూడా రాహుగ్రహ సంచారము రవి గారి మీద పడుతోంది. అలాగే లాభస్థానంలో ఉన్న కుజుని మీద శనిగ్రహ సంచారం దృష్టి పడుతుంది. ఇట్లా ఒక బలమైనటువంటి అననుకూల గ్రహ ప్రభావం చేత ఈ దశమము ఏకాదశము అంతగా యోగించడం లేదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఒక నవమం మాత్రమే యోగిస్తోంది. అయితే ఇక్కడ కూడా ఒక ఇబ్బంది అనేది కనిపిస్తూనే ఉంది. అన్ని గ్రహాలు కూడా వ్యతిరేకంగానే ఉంటున్నాయి అని చెప్పడం ఒక విధంగా ఇబ్బందే. ఇక్కడ శుక్రాచార్యుల వారు శని గారికి కోణంలో ఉన్నారు. అలాగే శుక్రుడి నుంచి కూడా కోణంలోనే ఉన్నారు శని గారు. ఇవి కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ఫలితాలే. భార్యాభర్తల మధ్య ఇబ్బంది ఉంటుంది. ఆరోగ్యం రీత్యా ఇబ్బంది ఉంటుంది. ఔషధ సేవ ఉంటుంది. మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు వచ్చేటటువంటి పరిస్థితి. సంతాన రీత్యా కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. ఇలా దూర ప్రాంత ప్రయాణాలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ ఏ రూపకంగా అయినా కూడా మీరు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. అయితే ఏదో కొంచెమైనా వెసులుబాటు లేదా అనుకుంటే పితృవర్గ రీత్యా కొంచెం చిన్నపాటి వెసులుబాటు అయితే కనిపిస్తోంది. కాబట్టి ఏ సహాయానికైనా సలహాకైనా మీ తండ్రి గారు లేదా మీ తండ్రి తరఫు బంధువులతో చర్చించండి, నిర్ణయాలు తీసుకోండి. నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇంటి ఇలవేల్పుకి పూజ చేసుకోండి. ఏ విషయంలో అయినా ఓర్పు కలిగి ఉండండి. కొత్త నిర్ణయాలు ఇప్పుడే తీసుకోవద్దు. కొత్తగా పెట్టుబడులు ఇప్పుడు ఏమాత్రం పెట్టవద్దు. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి కూడా కాలక్షేపం చేయవద్దు, కాలం గడపవద్దు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము, రాహుగ్రహ సంచారము
శుక్రగ్రహ సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత తృతీయ స్థానంలోనే ఏర్పడి ఉన్నటువంటి 2 రోజుల క్రితం ఏర్పడిన చంద్రగ్రహణం కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్న కారణం చేత మీకు ఈ 3 గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా చాలా అత్యద్భుతంగా ఉంటాయి. దీనికి తోడు గ్రహణం కూడా తోడైంది కదా, కాబట్టి ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలని మీరు పొందబోతున్నారు. చక్కగా అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కోర్టు విషయాలలో మటుకు ఏమాత్రం మీరు ఆశించకండి వారి నుంచి. అలాగే ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది. సహాయ సహకారాలు బాగుంటాయి. ధనము ఏదైతే మీరు పెట్టుబడి పెడుతున్నారో ఆ అంశాలన్నీ చాలా చాలా బాగుంటాయి. విలువైన ఆభరణాలు చేతికొస్తాయి. అంటే అవి కొనుగోలు చేయడం వల్ల అయినా అవ్వచ్చు, లేదా ఎవరి దగ్గరైనా మదుపు పెట్టి ఉండొచ్చు. దానివల్ల అయినా కూడా ఇన్నాళ్ళు మీ చేతిలో లేవు కదా, ఇప్పుడు వస్తాయి. ఇలాంటివి ఎవరైనా కానుకలు ఇవ్వచ్చు. ఇలా ఏ రూపకంగా అయినా విలువైన ఆభరణాలు లేదా విలువైన వస్తువులు మీకు సంప్రాప్తమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా కొన్ని రకాలైన సహాయ సహకారాలు మీ తండ్రి గారికి లేదా తండ్రి తరఫు బంధువులకి చేయండి. ఉద్యోగ జీవితంలో పూర్తి అప్రమత్తంగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏదైనా వ్యాపార విషయంలో లాభాలు కావాలి అనుకున్నప్పుడు పెట్టుబడులు పెట్టడం ఉత్తమమైన పనిగానే కనిపిస్తోంది. ఉత్తమమైన ఫలితాలు కూడా మీరు అందుకోబోతున్నారని చెప్పి తెలియజేస్తూ, సంతానం విషయంలో ఓర్పు కలిగి ఉండండి. రుణభారాల రీత్యా కూడా అంతగా రుణాలు ఏమీ అవబోవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మానసికంగా చాలా చాలా ఉల్లాసంగా ఉంటారు మీరు. ఆ ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని చక్కగా అలాగే కాపాడుకుంటూ ప్రతి పనిలోనూ శ్రద్ధ చూపిస్తూ, దైవ కార్యాల మీద అత్యంత భక్తి శ్రద్ధలు చూపిస్తూ దైవ కార్యాలు చెయ్యండి. దైవ ఉపాసనలు చెయ్యండి. దైవారాధన చేయండి. మీకు మరింతగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలోని శని అలాగే చంద్ర, ఈ 2 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత కొంచెం మానసికమైనటువంటి శాంతి లభిస్తుంది. మరి మిగతా 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. కుటుంబ జీవనం రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే రుణ భారాలు ఇంకా కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతానం పట్ల కూడా చాలా అప్రమత్తత అవసరము, శ్రద్ధ అవసరము. భార్యాభర్తల అన్యోన్యత పట్ల కూడా అంతగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోట్లేదు. చాలా జాగ్రత్తగా ఎక్కడా బంధాలు విడిపోకుండా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. ఓర్పుతో ఉండండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, కోర్టు విషయాల రీత్యా కానీ, వేరే ఇతరత్ర భూమి తగాదాల రీత్యా కానీ, ఈ విషయాలలో వీలైనంత వరకు వాయిదాలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇప్పుడు ఏదైనా పరిహారాలు చేసుకోవాలా, వీటన్నిటికీ ఇవి మంచి అనుకూల ఫలితాలు ఇవ్వాలి అంటే తండ్రి గారి విషయంలో మీరు వారికి సేవ చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మిగతా విషయాలలో మౌనాన్ని వహించండి. ఏమి కృషి చేయవలసి ఉందో ఆ కృషిని మటుకు మానకుండా చేయండి. ఇక ఆ తదుపరి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసి గురుబలం పెంచుకోవడం కొరకు గురు ఆలయాలు సందర్శించడం కానీ, యోగా చేయడం కానీ, గురుగ్రహ జపం చేయడం కానీ, స్తోత్ర పారాయణాలు చేయడం కానీ చేయండి. తప్పనిసరిగా మానసికమైన శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము, ద్వితీయంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారము, సప్తమంలో ఉన్నటువంటి రవి కేతువుల సంచారము, అష్టమంలో ఉన్నటువంటి కుజుని సంచారము, ఇవి చాలా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. అయితే గురువు గారి యొక్క పంచమ స్థాన సంచారము చాలా చాలా బాగుంటూ రాశి మీద దృష్టి పడుతూ ఉన్న కారణం చేత మీకు గురుబలం చాలా చాలా బాగుంది. ఈ ఒక్క గ్రహమే మీకు అనుకూలంగా ఉన్నది కాబట్టి మీరు గురుబలాన్ని ఇంకా పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 8 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంది కాబట్టి అననుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటూ ఉంటాయి. దీన్ని మీరు అనుకూలం చేసుకోవడానికి మరిన్ని గురుగ్రహ జపాలు చేసుకోవడము, గురువు ఆలయాలను సందర్శించడము, గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవడము చేసినట్లయితే ఇంకా మీకు ఎక్కువ ఇబ్బందులు అనేవి లేకుండా తగ్గిపోయి అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఇక్కడ గురుబలం అనేది
మీరు చేసుకునేటటువంటి పూజ పునస్కారము, జపము, తపము, యాగము, యజ్ఞము, దానము ఇలాంటి వాటి మీద కూడా ఆధారపడి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, దైవ ధ్యానం చేయండి, మరింతగా మానసిక శాంతి పొందండి, అభివృద్ధి పొందండి. శుభం. మీనరాశి. మీనరాశిలో చంద్రుని యొక్క సంచారము మీకు చాలా చాలా ఉపశమనంగా ఉన్నది. అయితే కుజుని యొక్క దృష్టి రాశిలో ఉన్నటువంటి శని చంద్రుల మీద పడుతూ ఉంది. అలాగే శని చంద్రుల యొక్క దృష్టి సప్తమంలో ఉన్నటువంటి కుజుని మీద పడుతూ ఉంది. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే యోగం ఏర్పడింది. ఒక యోగం కాదు, 2 యోగాలు ఏర్పడ్డాయి. చతుర్థంలో ఉన్నటువంటి గురువు గారి స్థితి సంచార రీత్యా కానీ, గురుస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు గురువు గారి నుంచి కేంద్రంలో ఉండడము, చంద్రుడి నుంచి గురువు కూడా కేంద్రంలో ఉండడము, అలాగే కుజుడు కేంద్రంలో ఉండడము, కుజుడి నుంచి చంద్రుడు కేంద్రంలో ఉండడము, ఈ కారణాల వల్ల ఇక్కడ చంద్రమంగళ యోగము ఏర్పడుతోంది, గజకేసరి యోగము ఏర్పడుతోంది. 2 రకాల యోగాలు ఏర్పడుతూ ఉన్న కారణం చేత కొద్దిగా ఉపశమనం ఉండడానికి అవకాశం ఉంది. మీనరాశి వారికి ఏలినాటి శని జరగడం కానీ, వ్యయస్థానంలోనే రాహు గారు ఉండడం కానీ, 2 రోజుల ముందరే గ్రహణం ఏర్పడి ఉండడం ఇదే వ్యయస్థానంలో కానీ, అర్ధాష్టమంలో గురువుగారు ఉండడం కానీ, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించే ఫలితాలే అవుతూ ఉన్నప్పటికీ, ఈ చంద్ర గురు కుజులు ముగ్గురు కూడా పరస్పరము కేంద్రాలలో ఉంటూ ఉన్న కారణం చేత కొద్దిగా ఉపశమనం ఏర్పడడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో కొన్ని రకాలైన లాభాలు ఉండడానికి, వ్యక్తిగతంగా వీరికి పేరు ప్రతిష్టలు పెరగడానికి, అలాగే కోర్టు విషయాలు కానీ, ఇంకా ఏదన్నా పెద్ద మనుషుల పంచాయతీలు కానీ కొద్దిగా అనుకూలం. అంటే ఉపశమనం అన్నమాట. అమ్మయ్య, ఇంతకన్నా ఎక్కువ నష్టం లేకుండా ఈ మాత్రం నష్టంతో పోయింది అనే లాంటి ఫలితాలు అన్నమాట. అలా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీకు ఇప్పటి వరకు ఏదన్నా అపవాదులు ఏర్పడుతూ ఉంటే ఆ అపవాదులన్నీ పోయి కాస్త మంచి పేరు వచ్చేటటువంటి పరిస్థితి. ఇది కూడా మీరు మనశ్శాంతితో ఉండేటటువంటి అంశం అన్నమాట. ఇట్లాంటి అంశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక పంచమ స్థానంలోని శుక్రాచార్యుల వారి సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ కేతువుల సంచారము చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంది. ఇది కొంచెం వెసులుబాటు కల్పించేటటువంటి గ్రహస్థితులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అలాగే నవధాన్యాలు దానం చెయ్యండి, మరింతగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.